రాత్రికాల ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, కృపామయుడా, మీకు స్తోత్రాలు, మీకు స్తుతులు, వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, ఉదయకాలము లేచినది మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు అయా మాకు తోడయున్నందుకు, మమ్మల్ని భద్రపరిచినందుకు, మమ్మల్ని రక్షించినందుకు, కాపాడినందుకు మీకే స్తుతులు, మీకే స్తోత్రాలు, మీకే వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. అవును ప్రభువా, ఈ రోజున మేము జరిగించిన ప్రయాణాలను, ఈ రోజున మేము చేసిన పనులను, ఈ రోజున మాకు ప్రతి విషయంలోనూ తోడై ఉన్నారు, రక్షించారు తండ్రి. ఏ బలహీనత ఆవరించకుండా, ఏ కృంగుదల మమ్మల్ని ఆవరించకుండా, ఏ దుష్టుడి చేతిలో మేము చిక్కుపడకుండా, ఎవరి చేతులు ఈరోజు మోసపోకుండా వాక్య జ్ఞానం ఇచ్చి నడిపించినందుకు కృతజ్ఞతలు ప్రభువా. ఈ రాత్రిన మరొకసారి కుటుంబం అందరం కలిసి మీ పాద సన్నిధిని ఈ విధంగా సజీవులుగా చేరి ప్రార్థించుకునే అద్భుతమైన శ్రేష్టమైన అవకాశం దయచేసినందుకు కూడా మీకే కోట్లాది కోట్ల స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఎస్ లార్డ్. యెహోవా నా దేవా, నేను నీ శరణుజొచ్చి ఉన్నాను. నన్ను తరుము వారి చేతిలో నుండి నన్ను తప్పించుము అని కీర్తనల గ్రంథం 7వ కీర్తన 1వ వచనం ద్వారా కీర్తనకారుడు మొరబెడుతూ ఉన్న రీతిగా ఆయన ఈ రాత్రి కాలంలో అనేక మంది బిడ్డలు కూడా మొరబెడుతున్నారు. అయా, అనేకమైన సమస్యలు వారిని తరుముతూ ఉన్నాయి, అనేకమైన ఇబ్బందులు వారిని తరుముతూ ఉన్నాయి. అయా తండ్రి, వాటి నుంచి తప్పించుకోలేక పడిపోతున్నారు. అయా, నిస్సహాయులుగా మారుతున్నారు. నాయనా తండ్రి, మీకు ఈ సమయంలో వారు బిడ్డలు ప్రార్థిస్తూ ఉండగా వారిని కూడా రక్షించండి, వారిని కూడా తండ్రి కాపాడండి. ఏదైతే తరుముతుందో అయా, వాటన్నిటిని యేసు నామములో లయపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. ఈ ఉదయాన్నే, ఈ యొక్క రాత్రి సమయంలో ఈ ప్రార్థనలో ఎంతమంది బిడ్డలైతే ఏకీభవిస్తున్నారో ప్రతి ఒక్క బిడ్డ కొరకు కూడా ప్రత్యేకంగా అడుగుతూ ఉన్నాము, ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారు ఏ అవసరత కోసం మీ పాద సన్నిధిన చేరి ఉన్నప్పటికీ వాటన్నిటిని బిడ్డలకు మీరే దయచేయండి తండ్రి. అయా, అనేక మంది బిడ్డలు అనారోగ్యంతో బాధపడుతున్నారు. వారికి ఉన్న వ్యాధులు, వారికి ఉన్న బలహీనతలు, వారికి ఉన్నటువంటి అయా భయంకరమైనటువంటి ఆయా జబ్బుల నుంచి యేసు నామములో స్వస్థత దయచేయండి. అయా, హాస్పిటల్స్ లో ఉన్నారు, ఐసీయూలలో ఉన్నారు, ఆపరేషన్ థియేటర్స్ లో ఉన్నారు ప్రభువా. వారందరికీ తండ్రి మీ క్షేమాన్ని దయచేయండి, ఆయుష్ను అనుగ్రహించండి ప్రభువా. అయా, మీ సాక్షులుగా వారిని నిలవబెట్టుకోనండి తండ్రి. ఏ అవయవంలో లోపం ఉందో తండ్రి, ఏ అవయవం పాడైపోయి ఉందో తండ్రి, అయా ప్రతి వాటిని బాగుపరచండి ప్రభువా. అయా, అంధకార క్రియలన్నిటిని యేసు నామములో లయపరచండి తండ్రి. అయా, డిప్రెషన్లో నుంచి ప్రతి ఒక్కరిని లేవనెత్తండి ప్రభువా. ఎవరైతే గర్భం లేక ఉన్నారో వారందరినీ ముట్టి బిడ్డలకు గర్భఫలాన్ని దయచేయండి తండ్రి. వారి లోపాలను సవరించండి ప్రభువా. అదేవిధంగా తండ్రి, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో ప్రయత్నాలు సఫలపరచండి. సొంత గృహం కోసం ప్రార్థిస్తున్నాగా, కట్టుకుంటూ ఉంటున్నాగా నాయన సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా వివాహాల నిమిత్తం ప్రార్థిస్తున్నారు, కనిపెడుతున్నారు తండ్రి. అయ్యా, మీ చిత్తంలో మంచి సాటి అయిన సహాయమును ప్రతి బిడ్డకు దయచేయండి. అయా, లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్ కోసం అడుగుతూ ఉండంగా వాటన్నిటిని దయచేయమని అడుగుతున్నాం ప్రభువా. అయా, ఎవరైతే అప్పుల సమస్య కలిగి ఉన్నారో ప్రతి అప్పును కూడా కొట్టివేయండి. ఆర్థికంగా ప్రతి బిడ్డను బలపరచండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలన్నిటిలోనూ బిడ్డలను దీవించండి ప్రభు, ఆశీర్వదించండి తండ్రి. మోసపోయారు, నష్టపోయారు, కోల్పోయారు, లాస్ అయిపోయారు నాయన, కృపా సహాయము దయచేయండి తండ్రి. అదేవిధంగా కుటుంబంలో నెమ్మదిని దయచేయండి ప్రభువా. భార్య భర్తలలో సఖ్యతను దయచేయండి. యవన బిడ్డలకు మారు మనసు దయచేయండి. లోబడే హృదయం దయచేయండి. రక్త సంబంధికుల మధ్య ఉన్న గొడవలు, విభేదాలను తొలగించండి తండ్రి. అదేవిధంగా ఎవరైతే బిడ్డలు వివిధ దేశాల్లో ఉన్నారో వారందరినీ కూడా దీవించండి. వారు చేస్తున్న ఉద్యోగ, వ్యాపార, పరిచర్యలను ఆశీర్వదించండి. చదువులను దీవించండి. విదేశాలు వెళ్తూ ఉండగా అయా వారి ప్రయత్నాలను సఫలపరచండి. ఇమిగ్రేషన్స్ లో, వీసాలలో, అన్ని విషయాలలో మీరే తోడై ఉండండి తండ్రి. అదేవిధంగా నాయన, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు, ఏ సమస్య వారికి రాకుండా భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా,
కోర్టు కేసులు ఎవరైతే చిక్కుబడ్డారో న్యాయాన్ని జరిగించండి ప్రభు. కేసుల నుంచి విడుదల అనుగ్రహించండి తండ్రి. చిన్న బిడ్డలను, వృద్ధులను మీరు కాచి కాపాడండి, వారికి రక్షణ దయచేయండి తండ్రి. నాయనా, దైవజనులను దీవించండి, స్వార్థికులను ఆశీర్వదించండి, మిషనరీస్ని దీవించండి ప్రభువా. అయ్యా, మా భారతదేశాన్ని బట్టి జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రభువా. దేశాన్ని, ప్రజలను ఆశీర్వదించండి తండ్రి. బోర్డర్స్లో తండ్రి కావలిగా ఉంటున్న ప్రతి సైనికులను, వారి కుటుంబాలను ప్రత్యేకముగా దీవించి ఆశీర్వదించమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అయ్యా, గర్భంతో ఉన్న ప్రతి బిడ్డకు మీ కాపుదల దయచేయండి. కడుపులో ఉన్న బిడ్డలను కాపాడండి ప్రభువా. తండ్రి, ఈ రాత్రి కాల సమయంలో మేమందరము కూడా అలసిపోయి ఉన్నాము అయ్యా, సేద తీరబోతున్నాము. మీ యొక్క అగ్ని కంచె, రక్షణ కవచం మా అందరి గృహాల చుట్టూ మీరే దయచేయండి. ఎవరికి ఎటువంటి నిద్రలేమి, పీడకలల సమస్యలు లేకుండా మంచి నిద్రతో, కంటి నిండా నిద్రతో ప్రతి బిడ్డను సంతృప్తి పరచండి. వారి హృదయంలో కలవరం, భయం తీసివేయండి. దొంగల వలన, శత్రువుల వలన, అపవాది క్రియల వలన ఎవరు ఈ రాత్రి కాలంలో సమస్యలు ఎదుర్కొనకుండా మీ దేవదూతల కంచె అనుగ్రహించండి తండ్రి. మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మా అందరినీ కూడా సజీవ సంఖ్యలో నిలబెట్టుకోమని యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.